జగ్జీవన్ రావు 119వ జయంతిని పురస్కరించుకుని నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో నాగర్ కర్నూలు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణలతో కలిసి కలెక్టర్ బాదావతి సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కులరహిత సమాజ నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, సామాజిక న్యాయం సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరఫున అలుపెరుగని పోరాటాలు ఎన్నో చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు మనమంతా మనస్ఫూర్తిగా నివాళులర్పించడం ఎంతో సంతోషకరమైన విషయమని, బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక శ్రేయస్సు కోసం అణగారిన వర్గాలకు శక్తిగా నిలిచాడని, అంతేకాకుండా 1947లో భారతదేశ స్వాతంత్ర్యం పొందిన తర్వాత జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో కూడా ఆయన ఒక సభ్యునిగా ఉంటూనే లోక్సభ సభ్యుడిగా పనిచేసి కార్మిక, వ్యవసాయం మరియు రక్షణ మంత్రిత్వ శాఖల బాధ్యతలను ఆయన నిర్వహించారని కలెక్టర్ వివరించారు. స్ఫూర్తిని, ఆయన చేసిన పనిని, ఆయన ఆశయాలని మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని దాన్ని మరింత మనం ముందుకు తీసుకోవాలి. సో ఇంతకు ముందు కూడా మాట్లాడుతుంటే మనకు చెప్పడం జరిగింది, ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడే అక్కడ ఒక ఆచారం ఉండేది, ఏంటిది, హిందువులకు ముస్లింలకు కుండ అని పెట్టడం. సో అట్లా కాకుండా కాబట్టి వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ జీవిత చరిత్ర గురించి తప్పకుండా మీరు తెలుసుకొని వారు ఎలా గొప్పవారైండు, వారి ఇటువంటి విధి విధానాలతో నడుచుకున్నాడు కాబట్టి ఈరోజు వారిని ఇంకా గుర్తుపెట్టుకున్నాం. వారి ఆశయాలు ఏంటివి అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ఏదో ఒక ప్రోగ్రాం చేసినాం. ఈరోజు అతి ఎక్కువ సమయం చట్టసభలో ఉన్నాడు, అతి ఎక్కువ సమయం మంత్రిగా పనిచేశాడు, ప్రతి ఒక్క శాఖలో బాధ్యత వహించారంటే ఎవరికి కూడా అటువంటి ఛాన్స్ కూడా రాదని నేను ఇప్పుడు ఈ కాలం రాజకీయాలు ఎవరికి కూడా ఛాన్స్ రాదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గానికి ప్రజలకు పని చేయకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లనే మనం ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడైతే 50 సంవత్సరాలు ఆయన అందులో ఉండాలి. కాబట్టి ఆయన స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా మనందరం మళ్ళీ నేను ఆయన జీవిత చరిత్ర గురించి చాలా మంది చెప్పారు కాబట్టి అంత చెప్పకుండా ఈరోజు ఉత్సవ కమిటీ చైర్మన్, ఈ సభ అధ్యక్షుడు మళ్ళీ అంటరానితనాన్ని చేసినప్పుడు ఆయన దాన్ని పగలగొట్టి ఇమీడియట్గా ఇట్లాంటిది మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎందుకు అంటే మనం అందరము ఎప్పుడైతే ఆ జరుగున అసమానతల్ని క్వశ్చన్ చేసినప్పుడే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే అది అక్కడనే అవుతుంది, అట్లనే నడుచుకుంటూ పోతుంది. సో మనకి ఏ రకమైన అసమానతలు ఉన్నా, సామాజిక అసమానతలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మనకి ఎప్పుడైతే మన మీద తప్పుడుగా జరుగుతుందో అది ఖచ్చితంగా మనం అందరం క్వశ్చన్ చేయాలి. దీన్ని మనం బాబు జగజీవన్ రామ్ నుంచి ఒక స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో కూడా తీసుకొని ఎక్కడ మనకి ఇటువంటి జరిగినా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటట్టు, దాని నుంచి బయటకు వచ్చేటట్టు. అదేవిధంగా మనము జగజీవన్ రామ్ గారు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పార్లమెంటరీగా ఎంటర్ అయిన నుంచి లాస్ట్ వరకు ఆయన చేసిన రోజులు ఎవరు చేసినారు. సో మనకి రకరకాల కార్మిక శాఖ కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, అన్ని శాఖల మంత్రిగా చేసి, ఉప ప్రధానిగా కూడా చేసి, ఎప్పుడు వీళ్ళందరూ కూడా ఈ అసమానతలు తొలగిపోవాలి, అంటరానితనం తొలగిపోవాలి, అందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానంగా ఉన్నప్పుడే ఆయన చేసిన కృషికి, ఆయన చేసిన పోరాటానికి కూడా ఒక గుర్తింపు ఉంటుంది. సో కాబట్టి ఆయన జయంతి సందర్భంగా మనం అందరం కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకొని మన అందరం కూడా అదే దశగా అభివృద్ధి చేస్తూ ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, సో కొంత ఇండిపెండెన్స్ కన్నా 1 సంవత్సరం ముందే కార్మిక శాఖ మంత్రులు అన్నిటి మించి ఆయనకు మూడు కోణాలు. ఒకటి, స్వతంత్రం కోసం పోరాటం చేసిన పోరాట యువకుడు, అట్లాగే రాజకీయ రంగ ప్రవేశం చేసి మన ఎన్నో పదవులు అలంకరించి దాదాపుగా 8-10 పోర్ట్ఫోలియో, రక్షణ శాఖ, అట్లాగే వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ, న్యాయ శాఖ, అదేవిధంగా రకరకాల శాఖలన్నీ కూడా మరి పనిచేసినటువంటి 50 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఎవరికి లేదు. అటువంటి గొప్ప ప్రస్థానం ఉండి అన్నిసార్లు కూడా గెలవటం, పార్లమెంట్లో ఉండటం. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేశానికి, ముఖ్యంగా దళితులకు ఒకరు రైటరు, ఒకరు ఫైటరు. రైటర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హక్కులను రాసింది ఆయన, హక్కులను ప్రసాదించాడు. మరి హక్కులు కావాలి, హక్కులు అమలు చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలని పోరాటం చేసినటువంటి యోధుడే ఈ పోరాట యోధుడు. ఇది ఫైటర్.
కాబట్టి ఈ రెండు కళ్ళు సరే ఏది ఏం చెప్పినా మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక కమిట్మెంట్ తోటి పైకి ఎదగాలి. అందరూ ఏమంటున్నాం అంటే ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కులంబు వాళ్ళ కులంబు బీసీ ఎస్సీ ఎస్టీ అని బీసీ స్టడీ సర్కిల్ కావాలంటున్నాం. నేనేమంటున్నాను ప్రత్యేకంగా మూడింటికి సపరేట్గా కాకుండా ఒక పెద్ద స్టడీ సర్కిల్ అయితే అందరూ కలిసి చదువుకోవాలి. అంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఎవరైనా చదువుకో. దీనికి ఈ ఇంటిగ్రిటీతోటే క్యాస్ట్ పోతాయి. మీరు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మనం ఇంతకుముందు ఎస్సీ హాస్టలు ఎస్టీ హాస్టలు బీసీ హాస్టలు మైనార్టీ హాస్టలు ఇవి పెట్టడం వల్ల ఒక రకంగా ఒక మాట చెప్పండి నష్టం. అన్ని కలిపి ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పెడుతుంది.